మా ఇంట్లో రోజు మధ్యాహ్నం వినిపించే కూని రాగాలు మీరు వింటారా? అయితే ఇదిగోండి. లాలీ లాలీ జో జో లాలీ. డైలీ ఆఫ్టర్నూన్ మా పాప ఉయ్యాల్లో పడుకుంటుంది. ఖచ్చితంగా జోలపాట పాడాల్సిందేనండి, లేకపోతే ఒప్పుకోదు. తను కూడా వెనకాల కోరస్ ఇస్తుంది. ఇలా 10 నిమిషాలు ఉయ్యాలు ఊపితే తను నిద్రలోకి జారుకుంటుంది. పాప పడుకున్నాక స్టవ్ మీద పాలు పెట్టాను. నైట్ కి పనీర్ కర్రీ చేద్దామని పనీర్ ప్రిపేర్ చేస్తున్నాను. నేను మాక్సిమం బయట అమ్మే పనీర్ కొననండి, ఇంట్లోనే చేస్తాను. పాపకిస్తారు కదండి అంగన్వాడీ మిల్క్, వాటితో కూడా చేస్తుంటాను. ఇవి మాత్రం మేము రెగ్యులర్ గా యూజ్ చేసే ఆవు పాలండి. ఈ పాలు ఆల్రెడీ బాయిల్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టినవి, అందుకే ఫుల్ మేగడొచ్చింది. పాలు మరుగుతున్నప్పుడు వెనిగర్ వాటర్ మిక్స్ చేసి వేశాను. పాలు ఇలా విరిగి పనీర్ అవుతుంది. ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకొని పైన చల్లటి నీళ్లు వేసుకున్నాను. ఆ తర్వాత క్లాత్ లో పనీర్ సెట్ చేసుకొని దానిపైన బరువు పెట్టాను. ఓ 2 గంటలు అలా ఉంచేశాను. నేను ఒక చేత్తో పనిచేస్తూ మరో చేత్తో ఫోన్ లో వీడియో తీస్తున్నాను. అందుకే ఈవినింగ్ మా బాబు స్కూల్ నుండి వచ్చాక తనకి వీడియో తీయమని చెప్పి పనీర్ ఓపెన్ చేశాను. పర్ఫెక్ట్ గా వచ్చిందండి. తర్వాత కర్రీ చేశాను. పనీర్ లైట్ గా ఫ్రై చేసుకొని టొమాటో కాజు పేస్ట్ వేసి వండాను. చపాతీతో సర్వ్ చేశాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.